वीरव्रतं मे आधारम त्यागं योगं नित्य साधनल त्यागं योगं नित्य साधनल आचार्यत्वं आदर्शं యజ్ఞఫలమునర్పించే తత్వం యజ్ఞఫలమునర్పించే తత్వం రేపటి తరమే మన సర్వస్వం రేపటి తరమే మన సర్వస్వం త్రికరణ శుద్ధికి అధిపతిగా త్రిమూర్తులే తన రూపముగా త్రికరణ శుద్ధికి అధిపతిగా అనాదిగా ఈ రథమునకు అతడే సారథి మరువకుము అతడే సారథి మరువకుము సమాజమంతా గురువు కోసమే గురువంటే ఈ సమాజమే సమాజమంతా గురువు కోసమే గురువంటే ఈ సమస్యల మీద కూడా ఫోటోలు తీస్తుండు ఉపాధ్యాయ తపస్సు సంఘం తరఫున ధన్యవాదాలు సార్. సంఘాలు ఏమైనా అంటే సంఘాలు అనేకం ఉన్నాయి. అన్ని సంఘాల పోరాటం ఉపాధ్యాయుల గురించి మరియు తెలంగాణ టీపీటీఎఫ్ నాయకం వాళ్ళు వస్తే ఏదైనా మెంబర్షిప్ అడిగితే ఏం చేస్తున్నారు అడగడమే తప్ప, కానీ ఒక ఉపాధ్యాయ సంఘం అది ఏదైనా కావచ్చు పిలుపునిస్తే అందుకొని వచ్చిన వాళ్ళు మీకు పాదాభివందనం మీ అందరికి కూడా. ఎందుకంటే అందరి సమస్యల కోసం ముందుండి వచ్చిన మనం నిజమైన పులులం. ఎందుకంటే సమస్య మన ఒక్కరిది కాదు, అందరిది. ఆ సమస్యలో మనం పోరాటంలో ముందున్నాం. అలాగే గస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అలాగే ట్రైనింగ్ సెంటర్లో ఉంటూ అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసారు సుమారు 20 మంది ఉపాధ్యాయులు. నిజంగా చెప్పాలంటే మన తప్పకు సంబంధించి వారికి కూడా స్వాగతం. అమ్మ మేడమ్స్ కూడా వచ్చేస్తున్నారు, ట్రైనింగ్ నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎస్జిటి ట్రైనింగ్ తీసుకుంటూ కూడా ఒక 1 అవర్ మీద మన పోరాటం అని విచ్చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా సాధారణ స్వాగతం. ధన్యవాదాలు అమ్మ. రండి. కార్యదర్శి మధుసూదనాచారి గారికి, అలాగే ఈ దీక్షా శిబిరానికి సంఘీభావంగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ నాయక్ గారికి, బీసీటీయు జిల్లా అధ్యక్షులు మాడివేడి వినోద్ కుమార్ గారికి, అలాగే గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి నరేష్ గారికి, వేదికపై ఉన్నటువంటి తపస్యాయిని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉద్దేశించిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రసాద్ అన్న గారు చెప్పినట్టు వాట్సాప్లకే మనము డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, ఈ విధంగా మనకు రాకుండా ప్రభుత్వాలు మనకు ఇక వివక్షను చూపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఈ ఉన్న డిమాండ్లలో మనకు కోరుకునేది ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకునేవి గొంతమ్మ కోరికలు కావు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని మనము ప్రాణాన్ని పణంగా పెట్టిన తెలంగాణలో మనకు ఎన్నో అవకాశాలు వస్తాయనే ఉద్దేశం. మన సుదర్శన్ అన్న, మిగతా సంఘ మిత్రులు, బద్రి గారు, ముఖ్యంగా మహిళా లీడర్స్ ఈ వేదిక ముందు, ఏ దేశంలోనైనా ఉపాధ్యాయులు లేకపోతే ఏ రాష్ట్రంలోనైనా ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కిండ్రంటే మళ్ళీ తయారు కాలేరు, దానికి సమయం పడుతుంది. మరి మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరి మన రాష్ట్రం గురించి మాట్లాడేటప్పటికీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు జరిగింది. మరి అదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226 కన్సాలిడేటెడ్ ఫండ్ అని ఉంటుంది. కండిషనల్గా ఈ సందర్భాన వారికి మేము బీటీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇదే కాదు, దాదాపు 10-12 సంవత్సరాలుగా ఏ యూనియన్ అయినా సరే ఒక నిద్రాణ వ్యవస్థలో, ఒక సూప్త వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తపస్ ఈ రకంగా ముందుకొచ్చి, మొన్ననే స్కూల్స్ స్టార్ట్ అయినాయి, ఉపాధ్యాయుల మనసు ఎరిగి మరి ఈ రకంగా ముందుకొచ్చి మీరు ఒక ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా గొప్ప విషయం, ముందడుగని కూడా మనం చెప్పవచ్చు. మీతో రాబోయే కాలంలో భుజం కలిపి మన సమస్యలు ఏవైనా సరే అవి తీరేదాకా వెన్ను చూపకుండా ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ,
మరి ఈ టైంలో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న తపస్ లీడర్లకు మరోసారి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ టు ఆల్. బీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గారు వాళ్ళ వందనాలు. ఇలాంటి మన యొక్క కోరికలని సాధించుకోవడానికి రోడెక్కాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మనకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల గురించే మనం మాట్లాడడం జరుగుతుంది, కావాలని అడగడం జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా అన్యాయంగా మాకేదో సబ్సిడీలని వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ పై స్థాయి ఉద్యోగాలు కూడా చాలా వరకు ప్రమోషన్లు ఇవ్వకుండా కోర్టు కేసులు అనే సాకు చూపిస్తూ వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. మా ప్రధానోపాధ్యాయ సంఘం పక్షాన వెంటనే రావాల్సిన అన్ని రకాల బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడికి ప్రమోషన్లు కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా పోయిన నెల 30 తారీఖు రోజు మే 30 ఇందిరా పార్కులో అసలు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గజెటెడ్ ప్రధానోపాధ్యాయులు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది రోడ్డెక్కి. అసలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగలే. కానీ ఈ సంవత్సరం మేము ప్రధానోపాధ్యాయుల పక్షాన సుమారు 2000 మంది ప్రధానోపాధ్యాయులతోటి ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా నిర్వహించడం జరిగింది. దానికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు మల్కా కొమరయ్య గారు కూడా విచ్చేసి తన యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది. అందరి ఎమ్మెల్సీలు కూడా సంఘీభావం ప్రకటించింది. ఆ పోరాట ఫలితంగానే ఇమ్మీడియట్గా జూన్లో 4-5 తారీఖులలో డిప్యూటీ డిఓల రిక్రూట్మెంటు, డైట్ లెక్చరర్ల రిక్రూట్మెంటు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మనం ప్రమోషన్స్ ఇవ్వాలని అడుగుతుంటే మనకు అర్హతలన్నీ ఉన్నప్పటికీ మనకు ప్రమోషన్స్ ఇవ్వకుండా కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళని ఇస్తూ మన సీనియారిటీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ 14 పోస్టులు 13 పోస్టులతోటి డిప్యూటీ డిఓస్ది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిజానికి 80 డిప్యూటీ డిఓలు వేకెన్సీగా ఉన్నాయి. దుర్మార్గమైన పరిస్థితులలో ఈరోజు ఉపాధ్యాయ శిక్షణ అనేది నడుస్తుంది. కాబట్టి అర్హులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే డైట్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ కల్పించాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఎంఈఓల పోస్టులన్నిటికీ కూడా సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ అదే హోదాలో రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళకి ఇమీడియట్గా ఎంఈఓస్గా ప్రమోషన్స్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు రావాల్సిన ఫ్రీగా రావాల్సిన ఈహెచ్ఎస్ గవర్నమెంటు మన కాన్సెంట్ లేకుండానే మరి 1.5% శాలరీ కట్ చేసుకొని 2 నెలలు అవుతుంది. ఇదివరకు దాని మీద స్పష్టమైన ఎలాంటి విధి విధానాలు లేకుండా మరి 3వ నెల బిల్ చేసే టైం కూడా దగ్గరికి వస్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఒక కుటుంబంలో ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడినటువంటి స్పౌస్ కానీ, ఆయన మీద ఆధారపడినటువంటి పిల్లలు కానీ, ఆయన మీద ఆధారపడిన తమ తల్లిదండ్రులు కానీ, వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది. అయినప్పటికీ మనలో చాలామంది స్పౌజ్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ పెన్షనర్గా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా కొందరు ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 1.5% అంటే ఒక్క ఉద్యోగికి 1.5% కట్ చేసి ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 14వ తేదీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా
ప్రభుత్వం ఏదైనా ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. దానికోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సమస్యపై పోరాటం చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఆ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఉద్యమం అనేది చేపట్టడమే తపస్సు యొక్క కర్తవ్యంగా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాడుతూనే ఉంటుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినా పీఆర్సీ నివేదికను ఇంకా బట్టబయలు చేయలేదు. వాళ్ళకు కావాల్సిన కమిషన్స్ ఏమో 2 రోజులలో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. కానీ పీఆర్సీ కమిషన్ వచ్చేవరకంటే గత 3 సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నది. ఇప్పుడే తక్షణమే 51% ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా 6 డిఏలు ఇక్కడ దేశ చరిత్రలో లేనటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ 6 డిఏలను వెంటనే పరిష్కరించి 6 డిఏలను ప్రకటించాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా సిపిఎస్ రద్దు విషయంలో మన తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నా కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే దాదాపు 800-1000 రూపాయలు పెన్షన్లతో కనీసం మహిళలకు ఒంటి మహిళలకు ఇస్తున్నటువంటి 2000 పెన్షన్ అంతా కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు లేదు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళ జీవితాల్ని రిటైర్ అయిన తర్వాత రోడ్డున పారేస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 2003 డిఎస్సీని కూడా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి వచ్చినా కానీ దాదాపు 16 రాష్ట్రాల్లో అందరికీ ఓపీఎస్ ప్రకటించినా కానీ తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము విమర్శిస్తూ ఉన్నాం. దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి వెంటనే ఓపీఎస్ను ప్రకటించాలి అని చెప్పి. అంతేకాకుండా 2010 డిఎస్సితో పాటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి. దీనికోసం వెంటనే మినహాయింపును ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జీవో 199 అమలు చేయాలి. 25 జీవో 25ను సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఇచ్చి విద్యా వ్యవస్థను బాగుపరచాల్సిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా 2 పేజీల్లో సర్వీస్ రూల్స్ తీసుకొస్తున్నటువంటి పెద్ద మనిషి 10 సంవత్సరాలు పరిపాలించి ఆయనకు 2 పేజీలు దొరకలేదా? లేకపోతే ఉపాధ్యాయ ఉద్యోగుల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది, ఈయన 3 సంవత్సరాలకు వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు కనీసం సర్వీస్ రూల్స్ లేకుండా ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది ప్రభుత్వం అన్నది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాకుండా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి కేజీబీలో ఉన్నటువంటి ఉద్యోగులు అయితే మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. కేజీబీవీలు 29 రోజులు వాళ్ళు ధర్నా చేసి స్ట్రైక్ చేస్తే వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా కానీ ఆ 29 రోజుల జీతాలు కూడా లేకుండా చేస్తుంది. తక్షణమే వాళ్ళకి ఆ 29 రోజుల జీతాలు ప్రకటించాలి, శాలరీస్ ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. మినిమం టైప్ స్కిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క ఏవైతే ఉన్నటువంటి సమస్యలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కారణంగా రాష్ట్ర శాఖ తపస్సు పిలుపు మేరకు మేము గతంలో మండలంలో 4వ డేట్న ఇప్పుడు ప్రతి జిల్లాలో 14వ తారీఖున ఈ యొక్క ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఉంటాయి. గతంలో ఉన్న ప్రభుత్వము జిల్లాల విభజన కింద ఉద్యోగుని కూడా వాళ్ళకి ఇష్టానుసారం కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విభజించడం అనేది జరిగింది. ఆ ఉద్యోగుల్లో స్పౌజు వాళ్ళు ఒక భార్య అక్కడ భర్త ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఒకటే ప్లేస్కు అంటే భార్య ఉన్నది భర్తనన్నా తోలేయాలా, లేదా భర్తని భార్య దగ్గరకన్నా తోలేయాలా. ఆ రకంగా ఇంకా చాలామంది కొద్దిగా వచ్చినప్పటికి కూడా అది వాళ్ళు మ్యూచువల్లో వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని రావడం అనేది జరిగింది. ఇప్పుడు మిగతా స్పౌజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పంపించాల్సి కోరుతూ మరి ఉపాధ్యాయుల సమస్యలు అనేకం ఉన్నాయి. సార్ చెప్పినట్లు ఈ టెట్ కానీ 0108 కేజీబీవీస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా విద్యార్థులను తీసుకున్నట్లయితే ఇప్పటికీ అందరికి ఇంకా బుక్స్ రాలేవు, సరైనటువంటి నోట్ బుక్స్ రాలేవు, ఇంకా దుస్తులు అనేవి ఇప్పటివరకు ఇవ్వలేరు. ఇంకా విద్యార్థులు కిట్స్ ఇస్తామని చెప్పారు, 21 వస్తువులు అన్నారు, అవి కూడా అడికెక్కినాయి. ఇంకా ఇప్పుడు ఏమైంది, అల్పాహారం కూడా ప్రవేశపెడతామని చెప్పి కొన్ని పాఠశాలలో మాత్రమే ప్రవేశపెట్టిండ్రు. మేము తపస్సు తరఫున ఏం అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
పాఠశాలల్లో అల్పాహారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము అది అడిగితే ఉద్యోగులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పథకం ఉపాధ్యాయులకు అవసరం లేదు. ఎందుకంటే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యాహ్నం మేము టిఫిన్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అంటే అడిగింది ప్రభుత్వం ఇస్తలేదు, దాని బదులు మా ఉపాధ్యాయులకు అవసరం లేదు, పిల్లలకే మంచి నాణ్యత ఉన్నటువంటి భోజనాన్ని పెట్టాలనే తపస్సు కోరుతున్నది. ఇంకా అనేక సమస్యలపైన ఇప్పుడు రాష్ట్రంలో దీనికి ఒకవేళ ఈ జిల్లా ధర్నా స్పందించకపోతే 22 తారీఖున రాష్ట్రంలో ఇంకా 24 తారీఖు ఉన్నది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్ర స్థాయిలో ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ప్రాంత ఉపాధ్యాయ సంఘం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో పేరుకుపోయినటువంటి అనేక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు విద్యా వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని అసలు ఏం చేయదలుచుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒకటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. తర్వాత జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడం లేదు. మానిటరింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. తగినంత మంది ఉపాధ్యాయులు పాఠశాలలో లేరు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందదు. మళ్ళీ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతాడో, స్థిరంగా ఆలోచించగలుగుతాడో అప్పుడే సరి అయిన న్యాయం చేయగలుగుతాడు. కానీ ఉపాధ్యాయుడికి కనీసము రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అనేక ధరల సూచీని అనుసరించి ఆటోమేటిక్గా పెరగాల్సినటువంటి డిఏలు, పిఆర్సీ కూడా మీరు ఆపుకొని అసలు ఈ వ్యవస్థని, సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరు ఉపాధ్యాయులు మెకానికల్గా అందరు ఉద్యోగులు మెకానికల్గా పనిచేస్తే సరిపోతుందేమో, కానీ ఉపాధ్యాయుడు మెకానికల్గా పనిచేస్తే సమాజము పూర్తిగా అధ్వాన్నమైనటువంటి విలువలు పడిపోయి ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉండి మంచి విద్యని ఇవ్వాలి అంటే ఉపాధ్యాయుడు కూడా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అట్లాగే ఆ పాఠశాలల్లో పేరుకుపోయినటువంటి అనేక సౌకర్యాలు ఉపాధ్యాయులకి చెల్లించవలసినవి వెంటనే చెల్లిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉండేలాగా మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ప్రతిసారి అనేక ధర్నాలు చేస్తుంది, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అది బాధ్యతాయుతంగా సమాజానికి మంచి విద్యను అందిస్తూనే ఇటు ఉపాధ్యాయుల హక్కులకై కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇదేదో ప్రభుత్వాన్ని భిక్షమెత్తుకోవడం లేదు, ఉపాధ్యాయుల హక్కులుగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా, లేనట్టయితే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. మండల స్థాయిలో గత 4వ తారీఖు నాడు మండల రెవెన్యూ ఆఫీసర్స్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిపై స్పందన లేదు. ఈరోజు జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఉపాధ్యాయ సంఘాలు అనేకం ఉన్నాయనుకుంటున్నారు, కానీ ఉపాధ్యాయ సంఘాలు అనేకం ఉన్న అందరి యొక్క బాధ ఒక్కటే, వాళ్ళకు రావాల్సిన కనీస పిఆర్సీ, డిఏలు కానీ విద్యారంగ సమస్యలు కానీ తీర్చడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మా ఉపాధ్యాయ సమస్యలు పత్రించుకోండి. మీ దగ్గరే ఆ శాఖ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా ఉపాధ్యాయుల్ని రోడ్డు మీదకి లాగకండి. దయచేసి మా సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారని, పిఆర్సీని వెంటనే ఆమోదిస్తారని, అలాగే 6 డిఏలను వెంటనే ఆమోదిస్తారని కోరుకుంటున్నాము. ఇది కూడా ఒప్పుకోకపోతే రాష్ట్ర స్థాయిలో 24వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉంది. ఈ రోజు కూడా ఏమో ధర్నా అనుకుంటే సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఉపాధ్యాయ లోకంలో తీవ్రమైన నైరాశ్యం మరియు బాధ ఉంది. అంతా ఉపాధ్యాయులు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నారేమో అనుకుంటున్నారు, కానీ అందరి యొక్క మొట్ట ఒక్కటే, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు తీర్చండి దయచేసి.